హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రణీస్ రీకు వ్లాగ్స్. రైస్‌లోకైనా, చపాతీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అయిన ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలూని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇంతకీ ఈ కాంబినేషన్ మీరు ట్రై చేశారా? లేదా కామెంట్ చేయండి. ఆలు క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోతుంది. ఇందులోకి 2 టమాటాలు కూడా యాడ్ చేయాలి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక పసుపు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆలూని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే ఆలు తొందరగా ఫ్రై అవుతాయి. ఆలూని ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలూని ఫ్రై చేసేటప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కింద అడుగు మాడిపోతుంది. ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే ఆలు సాఫ్ట్గా అయిపోతాయి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆలు ముక్కలకి పట్టేలాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికాన్ని యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అవుతుంది, అందుకే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఇలా గరిటెతో ప్రెస్ చేస్తే ఆలు కట్ అయితే కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకీ మీకు ఈ కర్రీ అంటే ఇష్టమా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.